పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. 4 వారాల్లో స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది. అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందు ఉంచాలని, లేని పక్షంలో సుమోటోగా మరోసారి విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. అయితే తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. 3 ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్లో కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు అసెంబ్లీ సెక్రటరీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. అనర్హత ఎమ్మెల్యేలపై స్పీకర్ ఏ చర్య తీసుకోకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టిందని తెలిపారు న్యాయవాదులు. ఈ వ్యవహారంపై 4 వారాల్లో స్పీకర్ షెడ్యూల్ ఇవ్వాలని, లేదంటే హైకోర్టు సుమోటోగా జోక్యం చేసుకుంటుందని వారు వెల్లడించారు. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. తెలంగాణలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సంబంధించి హైకోర్టు ఒక కీలక తీర్పు వెల్లడించింది. 4 వారాల్లోప నిర్ణయం తీసుకోవాలని కూడా అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి పిటిషన్ తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు ఉన్నారు. సార్, చూస్తూ ఉన్నాం, ఎలా చూస్తాం సార్ ఈ ఆర్డర్ని? గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ హైకోర్టు ఒక కీలక తీర్పు వెల్లడించింది. అంటే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా? లేని పక్షంలో ఏం చేయబోతా ఉన్నారు? స్పీకర్ గారు 4 వీక్స్లో షెడ్యూల్ ఇవ్వాలి. షెడ్యూల్ను హైకోర్టు రిజిస్ట్రార్ కమ్యూనికేట్ చేయాలని క్లియర్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ షెడ్యూల్ ఇవ్వకుంటే, కమ్యూనికేట్ చేయకుంటే ఈ యొక్క కేసు పేపర్స్ను మళ్ళీ హైకోర్టు ముందర పెట్టాలి. సుమోటుగా కేసును రీఓపెన్ చేసి చర్యలు తీసుకోవడం చెప్పింది. ఒక పక్కన ప్రభుత్వం తరపు న్యాయవాది స్పీకర్కు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాడు, అతనికి ఆదేశించే అధికారము హైకోర్టుకు లేదన్న అంశాన్ని ప్రస్తావించారు. దాన్ని ఎలా చూసింది కోర్టు? మీరు ఎలాంటి వాదనలు వినిపించారు? మీ వాదనతో ఎలా ఏకీభవించింది హైకోర్టు? ఏజీ గారు చేసిన జడ్జిమెంట్ వాదనలు ఏతున్నాయో ఇస్ కాంట్రారీ టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్. సుప్రీంకోర్టు జడ్జిమెంటు కేశవ్ మెగాచంద్ర కేసులో 2021లో 3 జడ్జిమెంట్స్ చెప్పినది తప్పకుండా రీజనబుల్ టైంలో తీసుకోవాలని చెప్పింది. ఆ కేసులో స్పీకర్ గారు 3 మంత్స్ అయినా డిసిషన్ తీసుకోకుంటే సుప్రీంకోర్టు ఒక సిరీస్ ఆఫ్ డైరెక్షన్ ఇచ్చేసి టైం ఫిక్స్ చేసి స్పీకర్ డిస్పోజ్ అయితే యాక్షన్ తీసుకోవడం జరిగింది. తప్పకుండా స్పీకరు డిస్క్వాలిఫికేషన్ డిసైడ్ చేస్తున్నప్పుడు ఈజ్ ఓన్లీ యాక్టింగ్ యాజ్ అ ట్రైబ్యునల్, ఈ సబ్జెక్ట్ టు జ్యుడిక్షన్ ఆఫ్ ద హైకోర్ట్ అండ్ ఆల్సో సుప్రీం కోర్ట్ లైక్ ఎనీ అదర్ డిస్ట్రిక్ట్ కోర్ట్, లైక్ ఎనీ అదర్ ట్రైబ్యునల్. ది ఆర్గ్యుమెంట్ దట్ స్పీకర్ ఈజ్ నాట్ సబ్జెక్ట్ టు జ్యుడిక్షన్ ఆఫ్ ద హైకోర్ట్ ఈజ్ టోటలీ మిస్ప్లేస్డ్ ఆర్గ్యుమెంట్. ఇట్ ఈస్ లయబుల్ టు బి రిజెక్టెడ్ ఇన్ ద లైట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్. సార్, ప్రస్తుతం ఈ ఆర్డర్ సంబంధించి కేవలం 3 ఎమ్మెల్యేలకు సంబంధించి మీరు పిటిషన్ దాఖలు చేశారు. మిగతా పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇంకా ఉన్నారు. వాళ్ళకు సంబంధించి ఈ యొక్క ఆర్డర్ వర్తిస్తుందా, లేదంటే వాళ్ళకి సంబంధించి ప్రత్యేక పిటిషన్లు ఏమైనా దాఖలు చేస్తారా? ఈ యొక్క ఆర్డరు అన్ని డిస్క్వాలిఫికేషన్ వర్తిస్తుండండి. మేము మిగతా 7 మందికి కూడా డిస్క్వాలిఫికేషన్ ఫైల్ చేసినాము, ఎమ్మెల్సీలకు కూడా ఫైల్ చేసినాము, వాళ్ళకు కూడా వర్తిస్తుంది. తప్పకుండా ఒక స్పీకర్ గారు ఈ యొక్క నిర్ణయాన్ని వేరే డిస్క్వాలిఫైడ్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అప్లై చేయకుండా తప్పకుండా మేము కోర్టుకు వస్తాం. మరి ఖచ్చితంగా ఈ తీర్పును ఒక బెంచ్ మార్క్ తీర్పుగానే చూడాల్సిన పరిస్థితి. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఎందుకంటే రాజకీయ పార్టీలో కామన్గా గెలిచిన తర్వాత మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చిన పార్టీకి మారడం ఆనవాయితీగా వస్తున్న నేపథ్యం చూస్తాను. ఇది రాజకీయ పార్టీలకు ఎలాంటి తీర్పుగా మీరు చెప్తారు? ఇది రాజకీయ పార్టీలు మారే ఎమ్మెల్యేలు కూడా ఒక చెంపదెబ్బ లాంటి తీర్పు. తప్పకుండా ముందు మేము పార్టీ మారుతాము, ఎన్ని రోజులైనా స్పీకర్ డిసిషన్ తీసుకోడు, 5 ఏళ్ళు కూడా గడవచ్చు అనే ఒక ఉద్దేశాన్ని మారండి. ఆ ఉద్దేశం సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ దే ఆర్ నాట్ అప్రిషియేటింగ్ దోస్ స్టాండ్స్. డెఫినెట్లీ బాధ్యత గల పోస్ట్లో ఉన్న స్పీకర్ కూడా ఈజ్ బౌండ్ టు టేక్ ఎ డిసిషన్ విత్ ఇన్ రీజనబుల్ టైమ్. దట్ రీజనబుల్ టైమ్ సుప్రీంకోర్టు ఆల్రెడీ సెడ్ విత్ ఇన్ 3 months. పర్టికులర్గా ఈ తీర్పు స్పష్టంగా హైకోర్టు అసలు ఏం చెప్పింది? స్పీకర్ ఇప్పటి వరకు నిర్ణయం తీసుకుపోవడం తప్పు పట్టింది. ఫస్ట్. సెకండ్లీ, స్పీకర్ యొక్క సెక్రటరీ ఇమీడియట్గా డిస్క్వాలిఫికేషన్స్ కాపీస్ అన్నీ స్పీకర్ ముందు పెట్టాలి. స్పీకర్ గారు విత్ ఇన్ 4 వారాల్లో ఒక షెడ్యూల్ ఇవ్వాలి. ఎన్ని రోజుల్లో అతను డిసైడ్ చేస్తాడు, ఏ విధంగా ప్రొసీడ్ అవుతాడని ఒక డిసిషన్ను హైకోర్టు కూడా కమ్యూనికేట్ చేయాలి. కమ్యూనికేట్ చేయకుంటే మళ్ళీ హైకోర్టు సుమోటుగా కేసును తీసుకుంటా అని చెప్పింది. గతంలో దానం నాగేందర్ విషయంలో పర్టికులర్గా చూసినట్టయితే ఆయన బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లో చేరి ఏకంగా ఎంపీగా పోటీ చేసిన నేపథ్యం. దీనికి సంబంధించి పర్టికులర్గా ఎలాంటి వాదన జరిగింది? ఆ విషయంలో ఇన్ఫ్యాక్ట్ వి రిక్వెస్ట్ ద హైకోర్ట్ ఇట్ సెల్ఫ్ డిస్క్వాలిఫై దానం నాగేందర్ గారు. ఎందుకంటే ఆల్రెడీ దిస్ హైకోర్ట్ డివిజన్ బెంచ్ ఆఫ్ దిస్ కోర్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ డాక్టర్ భూపత్ రెడ్డి కేసులో చెప్పింది, ఒక పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ ఇంకో పార్టీ తరఫున రిజైన్ చేయకుండా కాంటాక్ట్ చేస్తే తప్పకుండా ఈజ్ లయబుల్ టు డిస్క్వాలిఫైడ్. అతనికి నోటీస్ ఇచ్చే అవసరం కూడా లేదు, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ బాన్ బై రికార్డ్స్. సో ఈజ్ చేంజ్ ద పార్టీ అనేది వెరీ క్లియర్. వీళ్ళందరూ చెప్పండి స్పీకర్కి వచ్చి నిజంగానే దమ్ము ధైర్యము వాళ్ళు నిజంగా లా మీద డిసైడ్ ఉంటే నాగేంద్ర గారు కావచ్చు 9 మంది ఎమ్మెల్యేలు అవును మేము పార్టీ మారినాము, కాంగ్రెస్ పార్టీలో చేరినాము, అయినా మమ్మల్ని డిస్క్వాలిఫై చేయడానికి వీళ్ళేదని ఆర్గ్యుమెంట్ చేయమని చెప్పండి స్పీకర్ గారు ముందట. రియల్లీ ఇఫ్ దే ఆర్ ట్రూ టు దేర్ వర్డ్స్
లెట్ దెమ్ కమ్, స్పీకర్ ముందు వచ్చి మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాము, మేము కాంగ్రెస్ పార్టీ సభ్యులం, ఇప్పుడు ఆయన మమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తాను వీళ్ళని ఆర్గ్యూ చేయమని చెప్పండి చూద్దాం. మీరు కూడా కవర్ చేయండి, రేపు ఏం ఆర్గ్యూ చేస్తారో. మేము జాయిన్ కాలేదు, మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం కాదు, మేము కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎవిడెన్స్ ఎక్కడ ఉందని ఈ ఆర్గ్యుమెంట్ చేస్తారు. నిజంగానే వాళ్ళు అనుకుంటే, లా మీద నమ్మకం ఉంటే మీరు అన్నట్టు స్పీకర్ డిసైడ్ చేస్తారు. ఏం చేస్తారంటే వచ్చి చెప్పండి మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం, అయినా డిస్క్వాలిఫై చేద్దాం మమ్మల్ని, లెట్ దెమ్ ఆర్గ్యూ. Then it becomes only 2 minute job for the speaker to decide the case and disqualify them and throw them out of the assembly. థ్యాంక్ యూ సార్. ఇది చూస్తా ఉన్నాం, చాలా స్పష్టంగా కూడా ఏదైతే పిటిషన్ తరపు న్యాయవాది చెప్తా ఉన్నారు, హైకోర్టు ఒక కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. 4 వారాల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, లేని పక్షంలో సుమోటోగా విచారణకు స్వీకరిస్తాం, మళ్ళీ ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు ఒక కీలకమైన తీర్పు అయితే వెల్లడించింది. కానీ ఒకవేళ మళ్ళీ ఆలస్యం జరిగితే ఖచ్చితంగా కూడా కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేస్తాం, అవసరమైతే సుప్రీంకోర్టు తలుపు తడతామని కూడా ఎవరైతే పార్టీ ఫిరాయింపుల తరపున కూడా ఏదైతే ఎమ్మెల్యేలుగా ఇప్పటికి అనర్హులుగా ప్రకటించాలంటూ కూడా వీళ్ళు పిటిషన్ దాఖలు చేశారో వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఖచ్చితంగా కూడా ఇది ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్నటువంటి స్పీకర్ ఖచ్చితంగా ఒక చట్టాలకు లోబడి నిర్ణయం తీసుకోవాలని వాళ్ళైతే డిమాండ్ చేస్తా ఉన్నారు. చూడాలి. సో మరి అసెంబ్లీ సెక్రటరీ స్పీకర్ ముందు పిటిషన్లు ఉంచుతారా, స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడా, లేదంటే హైకోర్టే మళ్ళీ సుమోటోగా విచారిస్తుందా చూడాల్సి ఉంది.